ఒకప్పుడు ఒక అందమైన రాణి మాయ అనే పేరుగల రాణి తన నాన్న రాజుతో కలిసి ఓ కోటలో నివసిస్తూ ఉండేది. మాయ చాలా కుశలమైన, మృదువైన స్వభావం కలిగిన ఒకరైంది. ఆమె తన సమయాన్ని పుస్తకాలు చదివి, తన పెట్పిల్లి లూనాతో ఆటలు ఆడటంలో గడపడం ఇష్టపడేది. కోటలో సూర్యరశ్మి గడచినప్పుడు పటేలు గులాబీ రంగులో మెరిసిపోతూ ఆమెకు ఆనందాన్ని ఇస్తుండేవి. కాని ఒకరోజు ఓ చెడు డ్రాగన్ గోర్గోర్ రాజ్యాన్ని దాడి చేశాడు. అతను అగ్ని ఊగే రెక్కలతో, రాయి వంటి పదునైన పళ్లతో భయంకరమైన రాక్షసుడు. అతనిది రాక్షస శక్తితో కూడిన అగ్నిపురం. రాజు సేన పోరాడినా వారు గోర్గోర్ శక్తి ముందు బలహీనంగా మారిపోయారు. చివరికి గోర్గోర్ కోటను ధ్వంసం చేసి రాణి మాయాను తన వెంట తీసుకెళ్లాడు. రాజు ఎంతో బాధపడ్డాడు. తన కుమార్తెను కాపాడే వ్యక్తికి బహుమతిగా కావాలని అనచేశాడు. మురారి అనే ఒక యువయోధుడు, చాలా ధైర్యవంతుడు, శక్తివంతుడు, మంచివాడు ఉన్నాడు. ఆయన రాజు ముందు నిలబడటానికి తన ప్రాణాన్ని బెడుద్దని ప్రతిజ్ఞ చేశాడు. మురారి తన విశ్వసనీయమైన ఖడ్గం, తన పంచాంగంతో ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇక ఒక దారిలో మురారి ఒక పెద్ద రాక్షసంతో ఎదుర్కొన్నాడు. ఆ రాక్షసుని దెబ్బలు, కడుపులు, పదునైన పళ్లతో పోరాడటం సులభం కాదు. కాని మురారి తన కత్తిని ఉపయోగించి వాటిని తన పటుత్వంతో దూరం పెట్టాడు. భయంకరమైన పోరాటంలో అతను విజయవంతమయ్యాడు. తర్వాత మురారి ఒక ప్రాచీన రాత గుమ్మం దగ్గర చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక కఠినమైన పజిల్ని పరిష్కరించాల్సింది. వింతమైన చిహ్నాలతో నిండి ఉండే ఈ గుమ్మాన్ని తెరవడానికి అతనికి మేధ ఉపయోగించాలని అర్థమైంది. మురారి అంగీకరించి జ్ఞానంతో ఆ పజిల్ను సరిగ్గా పరిష్కరించాడు. గోర్గోర్ తన గుహలో వేచి ఉన్నాడు. మురారి ఆయనను చూసి ధైర్యంగా, నమ్మకంతో ముందుకు సాగాడు. గోర్గోర్ తన శక్తిని ఉంచుకుని మురారి మీద అగ్ని వర్షం కురిపించాడు. కాని మురారి తన కత్తిని పాంచాంగంతో అగ్ని అడ్డుకుని సమర్థంగా పోరాడి గోర్గోర్ను ఓడించాడు. రాజు మురారికి బహుమతిగా మహిమలు, గొప్ప గౌరవం మరియు ధనంతో ప్రతిఫలంగా ఇచ్చాడు. మురారి తన స్వభావంతో కొంతగా ఉంటూ రాజు కృతజ్ఞతలను స్వీకరించాడు. ఈ కథ మనకు బోధించే పాఠం ఏమిటంటే, ధైర్యం, కష్టపడే మనశ్శక్తి మరియు దయ అనేవి మన జీవితంలో ప్రతి అవస్థలో విజయాన్ని సాధించేందుకు మనకు సహాయం చేస్తాయి.